ముందు ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ లో పని చేశారు మీరు? ఏ మూవీస్ చేశారు? After my 10th standard, I got my first movie opportunity. So I've done 2 Kannada movies. My Tamil movie recently got released, and I've done a Hindi movie also. That's in post production. It's going to be released in like 4 months. And this is my 4th movie, Telugu and Kannada. I waited so long to get into Telugu industry, but then finally I got a very good script, very good content. So I'm very happy to be a part of them, Telugu. సో ఫ్యూచర్ లో ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారా? ఇంకా సినిమాలు ఏమైనా ఉన్నాయా తెలుగులో? Yeah, I've got like 3 movie opportunities now. I have like yesterday also had a meeting, today also had a meeting. I'm listening to the scripts. I'm waiting for a very good script. So yeah. అనీష్ గారు, మీరు మీ నేపథ్యం సినిమా ఇండస్ట్రీ నేపథ్యం ఏం కాదు. మీ కుటుంబంలో ఎవరు కూడా ఐ థింక్ బిజినెస్ లోనే ఉన్నట్టున్నారు. అండ్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన విషయం, అసలు ఈ సినిమా ఇండస్ట్రీ వైపు రావాలి అని అనిపించడానికి? అది నేను బెంగళూరులో ఉన్నా, అక్కడ మాది కాడుగుడి అని ఒక ప్లేస్ బెంగళూరు పక్కన ఉంటుంది. సో అక్కడ I was a big fan of Megastar Chiranjeevi garu, and I got biggest fan. That made me inspire and come till now antanu. So he is the only inspiration, idol. ఇప్పటికే అంత నేను స్క్రిప్ట్ ఫస్ట్ రాయగానే ఫస్ట్ వర్డ్ పెన్ను పేపర్ ఉంటే మెగాస్టార్ అని రాసి, తర్వాత ఓం రాసి I'll write my script. So అది నా డ్రైవింగ్ ఇన్స్పిరేషన్ కావచ్చు. లైక్ నేను సినిమాల్లో రావడానికి ఆ రోజు ఐ వాజ్ జస్ట్ అ ఫ్యాన్, కానీ ఆ ఫ్యాన్ అవడమే నా అదృష్టం అంటాను. ఆయన ఫ్యాన్ అవడం ఇంకా అదృష్టం అంటాను. ఆ అదృష్టం వల్ల నాకు ఈరోజు ఫుడ్ ఉంది, ఐఎమ్ గెటింగ్ పేడ్, నాకంటూ ఒక రెమ్యునరేషన్ ఫిక్స్ అవుతుంది, నాకంటూ ఒక దారి అయింది. నాకు చిన్నప్పటి నుంచి చాలా డౌట్ వచ్చింది. స్కూల్స్లో అందరూ నువ్వేమవుతావురా ఏమవుతారా అంటే ఫ్రెండ్స్ అంతా నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, ఏదేదో చెప్పినా మనకి ఏమీ వచ్చేది కాదు. అరే ఏమవుతారా మనం లైఫ్లో, ఏమి అవ్వమా? నాకు వచ్చే ఫస్ట్ వస్తుంది బయటికి ఆటో డ్రైవర్ అవ్వచ్చు, క్లీనర్ అవ్వచ్చు, ఇలాంటి థాట్స్ వచ్చేది. మనం ఏం చేసేస్తాం లైఫ్, ఒక ఆలోచన అంటూ లేదు, ఆలోచన అంటూ అస్సలు లేదు. ఏమవుతామంటే పెద్దది ఏమి ఎలిగేదే కాదు మన బ్రెయిన్ లో. అంటే మనం అది అవ్వమని ఫిక్స్ అయిపోయేవాడిని. సో ఇప్పుడు నేను తలుచుకుంటే లైక్ మేబీ ఇది రాసి పెట్టింది నాకు. సో అలా చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి, చాలా మంది చిరంజీవి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయని వాళ్ళు అంటూ లేదు. ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. 100%. సో నా లైఫ్ లో అయితే చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. నేను అప్పుడు ఫ్యాన్ అయ్యి నుంచి ఇప్పటి వరకు the influence of him is 1000% there when I'm doing a film also, when I'm making a songs also. సాంగ్స్ విషయానికి వస్తే చాలా కేర్ఫుల్ తీసుకుంటాను. ఎందుకంటే అన్నయ్య గారి సాంగ్స్ ఎన్ని చూసాం మనం, ఎన్ని చూస్తే అఫ్ కోర్స్ మనం ఆ స్థాయిలో మనం చేయలేము. ఆయన సినిమాలు నటన ఒక ఎత్తు అయితే డాన్స్ అనేది ఇంకొక ఎత్తు. అంటే రిపీట్ మనం థియేటర్లో అడిగి వేయించుకునే ఓన్లీ 1% ఎవరైనా ఉన్నారంటే అది అన్నయ్య సినిమాలకే. మనం ఆయన బాడీలోనే ఒక రిథమ్ ఉంటుంది. అవును. సో ఐ ఆల్వేస్ నేను ఫ్రేమ్ లో డాన్స్ చేస్తున్నప్పుడు అదే అనుకుంటా, రే ఫేస్ టఫ్ గా పెట్టేయకు, నవ్వుతూ గ్రేస్ఫుల్ గా చేయి, మన బాస్ అలాగే కదా చేసేది. సో ఐ కీప్ టెల్లింగ్ మై సెల్ఫ్ అండ్ గివ్ అ టేక్. వెన్ ఎవర్ నాకు రెండో టేక్ అయినప్పుడు అలా ఒకసారి కళ్ళు మూసుకుంటే గుర్తుకొస్తారు. సో అప్పుడు ఒక టేక్ ఇచ్చేయడం అంతే. ఓకే, మిమ్మల్ని కంప్లీట్ ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నమాట. అదేదో పరకాయ ప్రవేశం అంటారు కదా, అలా ఉంటది. నో, దాంట్లో చెప్పుకోవడంలో తప్ప. అంటే 100%. అంటే ఇది నీకు కొత్తగా వచ్చావు, తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు చిరంజీవి అన్న పేరు చెప్పుకుంటే ఇంకా రీచ్ అయిపోవచ్చు. నేను అక్కడి నుంచి ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ మై ఇంటర్వ్యూస్ లైక్ 7-8 years బ్యాక్ ఆల్సో ఇన్ కన్నడ, and everyone in the press or everyone in the audience know that I'm a biggest and బట్టలు చింపుని ఈ రోజుకి ఎంత ఫ్యాన్ షో ఉన్నా మేము బెంగళూరులో ఫ్యాన్ షోను చూసాను. రెగ్యులర్ షో వరకు వెయిట్ చేయం. నాకు షూటింగ్ ఉన్నా ఆపేస్తాను ఆ రోజు. సో మేక్ షూర్ ఐ గో అండ్ వాచ్. సో ఆ ఇన్స్పిరేషన్ వల్లే ఈరోజు ఐఎమ్ ఏబుల్ టు డైరెక్ట్, ఐఎమ్ ఏబుల్ టు యాక్ట్, ఐఎమ్ ఏబుల్ టు డూ సంథింగ్ ఇన్ ఫిల్మ్. అంటే అక్కడ ఆ పుస్తకం నుంచి, మెగాస్టార్ ఒక పుస్తకం నుంచి నేర్చుకున్న విద్య. సో గ్రేట్ అండి. చిరంజీవి గారు ఎప్పుడు చిరంజీవి గారే. 100%. సో మీరు కన్నడ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు ఏంటి? ఏ తేడాలు కావచ్చు, సిమిలారిటీస్ కావచ్చు, ఏం గమనించారు? యూజువల్లీ మనకి సిమిలారిటీ లేదండి, లిపితో సహా మనది సేమ్ ఉంటుంది, కన్నడ అయినా తెలుగు అయినా. ఐ డోంట్ థింక్ ఎనీ సిమిలారిటీ. కంటెంట్ ఒక్కటైతే దర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇట్ హస్ ప్రూవ్డ్ హియర్ ఆల్సో, దేర్ ఆల్సో. భాష మారిద్దేమో కానీ ఫీల్ అంతా ఒక్కటే.
అండ్ ఎస్పెషల్లీ వెన్ వి టేక్ సౌత్ అన్ని మన ఫీల్ ఒక్కటే ఉంటుంది. అది తెలుగు అయినా, కన్నడ అయినా, తమిళ అయినా, మలయాళం అయినా, ఆర్ ఫీల్స్ ఆర్ సేమ్, ఆర్ కల్చర్ ఆర్ సేమ్, ఆర్ మన ఫెస్టివల్స్ సేమ్ ఉంటాయి. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. నేను అక్కడ కూర్చొని ఇది కన్నడ తెలుగు చేస్తున్నావు, తెలుగుకి ఎలా అన్నప్పుడు అఫ్ కోర్స్ ఏంటి, ఆంధ్రాలో ఎవరు లవ్ చేయరా, ఆంధ్రాలో నాన్న స్ట్రిక్ట్ ఉండరా, ఆంధ్ర కుర్రోళ్ళు ఎప్పుడు డబుల్ డేటింగ్ చేయలేదా, సో ఇవన్నీ కామన్ పాయింట్. సో ఇవన్నీ నాక్ చేస్తానని తెలుసు. సో అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. సో దట్ మేడ్ నా వెరీ స్ట్రాంగ్ దట్ నాకు ఆ బ్యారికేడ్స్ ఆర్ బార్డర్స్ ఏం అనుకోలే. దిస్ విల్ బి క్యాటర్డ్ ఫర్ 2 languages అనే గట్టి నమ్మకంతో చేశాను. నాకు లాంగ్వేజ్ గ్రిప్ ఉంది కాబట్టి. సో ఇట్ వాజ్, ఐ థింక్ ఐ కెన్ కమ్యూనికేట్ విత్ ద ఆడియన్స్. మనకి లాంగ్వేజ్ రాకపోతే చాలా కష్టం. ఎప్పుడైనా ఏదైనా నేల మీద వెళ్ళి ఆ భాష రాకపోతే మనం, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కనెక్ట్ టు ద క్రౌడ్ ఆర్ ద మాసెస్. సో దాంట్లో మనకు వచ్చినప్పుడు ఐ థింక్ వై నాట్ అని వితౌట్. అంతే కదా, ఆర్టిస్ట్ కి ఎలాంటి భాషా భేదాలు సంబంధం లేదు. అవునవును. అంటే ఇప్పుడు నేను ఇక్కడ లోకలే, నేను 15 years బ్యాక్ ఇక్కడ వచ్చాను. నాకు ఎవ్రీథింగ్, మీ లొకేషన్ చుట్టూ అమీర్పేట్ కదా, అక్కడే కదా అన్న. 15 years అంటే మీరు లోకలే? ఇంకా లోకలే. సో ఐ వాజ్ ఫ్రీక్వెంట్లీ హియర్ అండ్ దేర్. అన్ని ఏరియాస్ నాకు తెలుసు, ఇక్కడ ఉండే ఇవన్నీ తెలుసు. సో అదేదో నేను ఇక్కడ లోకలే, అక్కడ లోకలే, 2 సిటీలకి లోకలే నేను. సో జాన్విక, షేక్స్పియర్ ఒక మంచి కోట్ చెప్పారు, దెర్ ఈస్ నో రియల్ లవ్ ఇన్ దిస్ అన్రియల్ వరల్డ్ అని. సో మీరు లవ్ గురించి, ఎందుకంటే లవ్ ఓటీపీ మూవీ కాబట్టి లవ్ కి మీరు డెఫినేషన్ ఏం చెప్తారు? I think love is something, when you love a person, you should accept all the personalities of that person. And even if there's ups and downs in the relationship, you should not try to end it, rather than try to solve it and be there for that person. That's what real love is. And if there is true love, there will be OTP, over torture, pressure. If there's no OTP, that's not true love. That's what I believe. బాగుంది. చాలా బాగా అర్థం చేసుకున్నారు. ప్రేమ ఎక్కడ ఉంటుంది అక్కడ పొజెసివ్నెస్ ఉంటుంది, ఓవర్ ఉంటుంది, టార్చర్ ఉంటుంది. మీరు ప్రేమించినప్పుడే అవన్నీ ఉంటది, ఏదోలే అన్నప్పుడు ఉండదు అది. సో అది దట్స్ కామన్ పాయింట్. If there's no possessiveness, no protectiveness, then you don't love that person. Yes. If you love that person, that comes automatically, naturally. అసలు మన చరిత్రలో లవ్ స్టోరీస్ చూస్తే కూడా ఏ లవ్ స్టోరీ కూడా ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. సలీం అనార్కలి తీసుకోండి మీరు, ఎనీథింగ్ ఒకసారి. అంటే నిజమైన ప్రేమ ఉన్న చోట సమస్య ఖచ్చితంగా ఉంటుంది, అంతే కదా? అంతే ఉంటుంది. డిఓపి గురించి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒకసారి మీ మాటలో. హర్ష అని కెమెరామ్యాన్, నా ఇంతకు ముందు అక్కడ సినిమాలో ఈస్టుడు అసిస్టెంట్ గా పనిచేసేవాడు. సో కెమెరా ఎవరికి ఇస్తే బాగుంటుంది అన్నప్పుడు ఎవరినో వెతకడం ఎందుకు, మనతో పాటే ఉన్నారు కదా, అండ్ ఈజ్ వర్కింగ్ హార్డ్ అని హర్షకి ఇచ్చాము. ఈ రోజు ఆ విజువల్ బ్యూటీ ఆర్ ట్రైలర్ లో ద ఫస్ట్ అట్రాక్షన్, అండ్ హీ హస్ డన్ గ్రేట్ జాబ్. అండ్ ఎడిటర్కి వచ్చేప్పటికి శరత్, అగైన్ ఈ వాజ్ ఇన్ మై టీమ్, నా ప్రీవియస్ సినిమాలు చేసిన కుర్రాడు. సో ఫస్ట్ టైం అగైన్ ఈజ్ గెటింగ్ ఇన్ టు తెలుగు. నైట్ అండ్ డే పని చేసాం. నా రూమ్లోనే ఎడిట్ సెటప్ ఉంటుంది. సో నేను నిద్ర లేవగానే ఫస్ట్ చూసేదే నా ఎడిట్ సెటప్, కళ్ళు కనపడేదే నా ఎడిట్ సెటప్. సో ఓవర్ నైట్స్ వీ హావ్ వర్క్డ్. అంటే అక్కడ కూర్చొని ఏం ఆడియన్స్కి నచ్చుద్ది, ఏం నచ్చదు. సో ఆ పాయింట్లో వీ డిస్కస్డ్ లాట్ అండ్ వీ హావ్ ఎడిటెడ్. ఆనంద్ రాజా విక్రమ్ అని మ్యూజిక్ డైరెక్టర్. నోట్ మై పాయింట్, 100% చాలా తెలుగు సినిమాలు చేస్తాడు తను. అంత పొటెన్షియల్ ఉన్న ఒక మ్యూజిక్ డైరెక్టర్ విల్ బికమ్. అండ్ ఇక్కడ పాటలు రామ్ జోగయ్య శాస్త్రి గారు రాశారు, కేకే గారు రాశారు, విజయ్ అని దినేష్ అని రాశారు. వెన్ ఐ అప్రోచ్ రామ్ జోగయ్య శాస్త్రి సార్ ఆల్సో, కథ విని నేను చేసి పెడతానని. అంటే ఫస్ట్ టైం ఇలాంటి పెద్ద పెద్ద టెక్నీషియన్తో పనిచేయడం, లవ్ ఓటీపీ. ఎప్పుడు నేను చెప్తాను, టెక్నీషియన్స్ ఆర్ ద మెయిన్ పిల్లర్స్, దెన్ కమ్స్ ఆర్టిస్ట్. అంటే నేను ఆర్టిస్టే, కానీ టెక్నీషియన్, మంచి టెక్నీషియన్, పని తెలిసిన టెక్నీషియన్ పని చేస్తే ఆ ఫ్రేమ్ బాగుంటుంది, ఆ బ్యూటీ బాగుంటుంది అంటే. సో దానిలో మై టెక్నీషియన్స్ హావ్ డన్ గ్రేట్ వర్క్ అంటాను. మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా రాజీవ్ కనకాల గారు ఈ ఈవెంట్ లో చాలా మెచ్చుకున్నారు. సో నెక్స్ట్ మూవీస్ లో ఏదో అంటే అంత పొటెన్షియల్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ అన్న చూశారు కాబట్టి ఈ నోస్ దట్ ఈస్ పొటెన్షియల్. అండ్ నాకే ఐ విల్ బి వెరీ హ్యాపీ దట్ నేను ఎంచుకున్న టెక్నీషియన్స్కి ఇంకొక సినిమా దొరికినప్పుడు, లేకపోతే ఇప్పుడు జాన్వికకి ఇంకొక సినిమా మా ప్రెస్ మీట్ అయిన తర్వాత కాల్స్ రావడం, ఇంకోటి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, మనం ఎంచుకున్న ఆర్టిస్ట్, మనం ఎంచుకున్న టెక్నీషియన్ రికగ్నైజ్ అవుతున్నారు,
ఇన్ ద న్యూ ఇండస్ట్రీ అన్నప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దమ్. అంటే అఫ్ కోర్స్ వాళ్ళ కష్టం వాళ్ళది, కానీ నా స్వార్థం ఏంటంటే అరే మనం తీసుకొచ్చాం కదా ఇదయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ.